బాపట్ల వంకాయ నింపుడు బిర్యానీ ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి అందులోనే వేయించిన ఉల్లిపాయలు, చింతపండు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు వేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దాక పెట్టుకొని నూనె వేసి వేడెక్కాక ముందుగా చేసి పెట్టుకున్న ముద్దని మధ్యగా కట్ చేసిన వంకాయల్లో నింపి మరియు పైన కింద అద్ది నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా వేసి కాస్త వేయించి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి వేయించిన తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత 1.5 కప్పు బాస్మతి బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసి కాస్త మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా వేసి కలుపుకొని కాస్త ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను పేర్చుకొని నెయ్యి కూడా వేసి 15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే బాపట్ల వంకాయ నింపుడు బిర్యానీ రెడీ.